శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరులు మనం ఉన్నాం. 24వ శ్లోకం. ఉపస్థితే ప్రాణహరే కృతాం తే కిమాసు కార్యం సుధియా ప్రయత్నాత్ వాక్కాయ చిత్తైః సుఖదం యమఘ్నం మురారీ పాదాంబుజ చింతనం చ. ఉపస్థితే ప్రాణహరే కృతాంతే. ఆ పదాలు చూడండి ఎట్లా అనిపిస్తుందండి. ఇప్పుడు అదే స్వామీజీ అంటూ ఉంటారన్నమాట, శంకర భాష్యము, ఆ పదాలు, ఆ భాష్యం చూడండి, భాష్యం ఎట్లా ఉందంటాడు. ఆ భాష్యం చూస్తే ఎట్లుంటుంది, ఏముంటుంది, మనం చదివితే మామూలుగానే అనిపిస్తూ ఉంటుంది, వారికి ఎట్లా అనిపిస్తూ ఉంటుంది, అదేందో ఒక పెద్ద ఇదిగా అనిపిస్తుంది. ఉపస్థితే, ఉపస్థితే, ఉపస్థితి అంటే స్థితి అంటే ఉండుట, ఉపస్థితి అంటే దగ్గరలో, దగ్గరలో ఉంది, దగ్గరలో వచ్చి స్థితి. స్థితి అని అంటే ఏంటంటే ఇప్పుడు అడొచ్చి నిలబడిపోయింది. ఉపస్థితి దగ్గరొచ్చి నిలబడిపోయింది, దగ్గరొచ్చి నిలబడి ఉంది, దగ్గర నిలబడి ఉండాం. ఇప్పుడు కృష్ణస్వామి దగ్గర మనం ఉండాం, ఇప్పుడు విచారణ చేస్తున్నాం, విచారణ దగ్గర నిలబడి ఉండాం, విచారణలో ఉన్నాం. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసినాం, విచారణలో ఉన్నాం అంటే దగ్గరకు వచ్చేసినాం. అలాగా ఉపస్థితే, ఉపస్థితే అంటే రెడీగా ఉంది. ఏమిటి ఏముంది, ఏముండేది? ప్రాణహరే, ప్రాణహరే, ప్రాణము హరే, హరించుట అంటే ప్రాణం, ప్రాణం తీసేయడం అంతే. హరే హరించడం, ప్రాణము హరించుట అనేటువంటిది ఉపస్థితమై ఉంది, ఉంది. ప్రాణము హరించుట అనేది ఉపస్థితమై ఉంది. ఇప్పుడు కృత, కృత అంటే రెడీగా ఉండుట అంటే చెయ్యడం. కృత అంటే కృతయోగం అని కాదు, మళ్ళా అటు పోవద్దు. ప్రకృతి, ప్రకృతం, ప్రకృతం, ప్రకృతి. కృతి అంటే స్పష్టంగా చేయుట, తయారు చేయుట. ఇప్పుడు చపాతీ తయారు చేసాం, పిండి ఉంది, పిండిని చపాతీగా చేసినాం, దాన్ని కృతం.
కృతం అంటే చేయుట. ప్రకృతం బాగా చేసినారు, చపాతీని బాగా చేసినారు, అది ప్రకృష్టంగా కృతం అంటే చాలా బాగా చేయుట. ఇది ప్రకృతి, చాలా చాలా బాగా చేయబడినది, పంచమహాభూతముల చేత బాగా చేయబడినది ప్రకృతి. ఇప్పుడు ఇక్కడేముంది? కృతాంతే. కృత చేయుట, అంతే చేసేది నిలిపేస్తున్నారు, దీన్ని తీసుకెళ్ళిపోవడమే. ఇంకా దేనిని? ప్రాణము తీసేయడమే. ఇది ఉంది ఇప్పుడు. ఏది? ఉపస్థితే ఉపస్థితే ప్రాణహరే కృతాంతే. అంటే ఎట్లుంది ఇప్పుడు? రెడీగా ఇప్పుడు ముద్ద తీసుకున్నాం, చేతిలో ఉంది అంటే ఇప్పుడు ఏంటిది? నోట్లో పెట్టుకునే దానికి రెడీగా ఉంది. చేతిలో ముద్ద ఉంది, కలిపేశాం ముద్ద ఎత్తుకున్నాం అంటే ఇంక ఇప్పుడు ఎట్లుంది? నోట్లో పెట్టుకోవడమే. అలాగా ఇక్కడ కూడా ప్రాణమును హరించుట రెడీగా ఉంది. ఈ సమయంలో కిమాసు కార్యం ఏం చెయ్యాలప్పుడు? కిమాసు కార్యం శుద్ధి అంటే బుద్ధిమంతుడు, ధియా అంటే బుద్ధి కలిగిన వాళ్ళు. మనందరికీ బుద్ధి లేదా? అందరికీ బుద్ధి ఉంది కానీ శుద్ధియా మంచి బుద్ధి కలిగిన. మంచి బుద్ధి అంటే జ్ఞానస్థితి కలిగినటువంటి వాడు, అతను ఆ మహాత్ముడు. ప్రయత్నాత్, అతను కూడా ఇప్పుడు ఏం చేయాల? ప్రయత్నము చేత అతను ఇప్పుడు ఏమి చేస్తాడు? ప్రశ్న ఎట్లుందండి? చెప్తాడు అక్కడ ఏం చేయాలనేది. నువ్వు చెప్పింది నీ భావాన్ని మీరు చెప్పారు. బుద్ధిమంతుడు అంటే విజ్ఞానవంతుడు డైరెక్ట్ ఇంకా కూర్చొని ఉన్నాడు. ప్రాణం హరించబడుతుంది. ఈ సమయంలో బుద్ధిమంతుడైనటువంటి మహాత్ముడు ఏమి చేస్తాడు? ఓకే, ఈ ప్రశ్న ముందు అర్థం చేసుకోవాలి మనం. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. 7వ అధ్యాయం చివరిలో ఏం చేశాడంటే, సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుః యుక్తచేతసః. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః. ఈ భూతములన్నింటికి ఆదిభూతం అంటే వీటన్నింటికి మూలము నేనే. సాధియజ్ఞం చ, వీటన్నింటి ద్వారా చేపిస్తుండేది, వీటన్నింటి నిలబెడుతూ ఉండేది, ఇదంతా కూడా నేనే. ఏ విదుహు, ఎవడైతే తెలుసుకున్నాడో. ప్రయాణకాలేపి చ, వీడు ఇప్పుడు ముందు తెలుసుకున్నాడు ఏమని? సాధిభూతాది సాధిదైవం అనేది తెలుసుకున్నాడు. అంటే ఈ సర్వమంతా కూడా ఉండేది ఈశ్వరుని వలననే, ఈ సర్వం నిలబడి ఉండేది ఈశ్వరుని వలననే, సర్వం నడుస్తున్నది ఈశ్వరుని వలననే అని తెలుసుకున్నటువంటి వాడు ప్రయాణకాలేపి చ, ప్రయాణ సమయములో, ప్రయాణకాలేపి చ మాం, ప్రయాణకాలములో కూడా తే వాళ్ళు విదుహు యుక్తచేతస, వాళ్ళు నన్ను యుక్తచేతస అంటే ఆ మనస్సు ఏమైపోయిందంటే చాలా బ్రహ్మాండంగా ముందే తెలుసుకునేసింది కాబట్టి ప్రయాణ సమయంలో కూడా అలాగే ఉంటుంది.
ముందేం తెలుసుకున్నాడో అదే ఉంటుంది అక్కడ. ముందేం తెలుసుకున్నాడో అదే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమి తింటే మీ పొట్టలో అదే ఉంది. మీరు పొట్టలో ఏం తింటే అదే కదా ఉంటుంది. మీరు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఏమి చేసి ఉంటారో, ఎక్కడెక్కడ తిరిగి ఉంటారో, మీరు సాయంకాలం కూర్చుంటే అవే ఉంటాయా, ఇంక వేరే ఉంటాయా? అవే ఉంటాయి. క్రికెట్ ఆడేదానికి పోయి భగవద్గీతను గురించి చెప్పాలంటే చెప్తారా? భగవద్గీతను విని క్రికెట్లో ఏం జరిగిందో చెప్పాలంటే చెప్తారా? ఇక్కడ భగవద్గీతను వినుకుంటూ కూర్చొని, భగవద్గీత పారాయణం చేసుకుంటూ కూర్చొని, అక్కడ భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధాన్ని గురించి ఏం చెప్పాలంటే చెప్తారా? ఏది ఉంటే అది వస్తుంది. అందుకే ఏమన్నాడు? సాధిభూతాది దైవమ్మాం సాధి యజ్ఞం చెయ్యే విదుహు. వాడేం తెలుసుకున్నాడు? సాధిభూతాది సాధి యజ్ఞం సాధి దైవం. ఈ సకల సృష్టికి అంత మూలము ఈశ్వరుడు అని తెలుసుకున్నాడు. అలాగే ఉన్నాడు. ఇప్పుడు ప్రయాణకాలం వచ్చింది. ప్రయాణకాలం వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆ సమయంలో వేరే కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ వాడి మైండ్లో డిసైడెడ్ కదా. ఏమిటి? ఇవన్నీ జరుగుతాయి. ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఈశ్వరుని వల్ల జరుగుతున్నాయి. సో డిసైడెడ్. ఇతను దృఢమైపోయినాడు. ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినాడు. జరుగుతా అంటే అయ్యో ఇట్లా జరుగుతుంది అని అనుకుంటాడా? అది ఇంకా ఎలా ఉంటుంది? ఈజీ. ఇప్పుడు పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడతారా? ఎవరైనా పెళ్ళి చేసుకునేటప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారా? ఎందుకు అంటే వాళ్ళ మనస్సులో ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరబోవుచున్నది. అందువల్ల వాళ్ళ మనస్సంతా ఆనందముతో తాండవమాడుచున్నది. అది నువ్వు చెప్పకనే ఆ ముఖములో ప్రకటమవుతుంది. నువ్వు చెప్పకనే ప్రకటమవుతుంది. మరణం వస్తూ ఉంది, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో చేర్చినారు, బెడ్ మీద ఉన్నాడు అంటే ఏమవుతున్నాడు? ఇప్పుడు వీడు మరణానికి దగ్గర అవుతున్నాడు కదా. వివాహము చేసుకున్నప్పుడు కలిగినంత ఆ ఫేస్ ఫీలింగ్స్ ఇక్కడ ఏమైనా రాగలవా? ఇప్పుడు వివాహం ఏం చేస్తుంది? ఓకే, ఎక్కడికి తీసుకెళ్తా ఉంది? సంసారములోనికి తీసుకుపోతూ ఉన్నది. అంటే వాణ్ణి బంధములోనికి నెట్టుచున్నది, తనలోనికి లాగుకొనుచున్నది. సావధాన అంటాడు. ఎవరు? పురోహితుడు. సావధాన అంటే జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త ఎవరికి? పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? సావధాన అంటే వీళ్ళందరూ ఇట్లా చూస్తారు. చూడండి. సావధాన, చూసుకో ఇప్పుడు కూడా నువ్వు జాగ్రత్త పడచ్చు. కమాన్ జాగ్రత్త పడు అని చెప్తా అంటే రెడీ. వీడేమనుకుంటున్నాడు?
వీడు మాంగళ్య సూత్రాన్ని కట్టేదానికి రెడీగా ఉన్నాను నీ వీడు అనుకుంటున్నాడు. ఆమె ఎట్లుంది, రెడీ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ సావధాన వాడు రెడీగా ఉన్నాడుగా, దేంట్లో మునిగిపోయేదానికి రెడీగా ఉన్నాడు అన్న కదా, మునిగిపోయేదానికి రెడీగా ఉన్నాడు. ఓకే, దానికి ఎంత సంతోషంగా ఉంది వాడి పరిస్థితి. సరే, ఇప్పుడు శరీరము నుంచి విడుదల పొందుట, శరీరం నుంచి విడుదల పొందుట. శరీరము సత్వరజస్తమో గుణములతో ఏర్పడి, ఈ సత్వరజస్తమో గుణములతో ఉండి ఎంతసేపు దీనిలో తిరుగాడుతూ ఉండి సాక్షిగా ఉండుట అనే దానికి ప్రయత్నం చేస్తూ ఉండినాము. సాక్షిగా ఉండుట కొరకు ఈ సత్వగుణము రజోగుణము వస్తూ ఉంది, తమో గుణం వస్తూ ఉంది. తమో గుణం వస్తే చూస్తూ ఉండడం, రజోగుణం వస్తే చూస్తూ ఉండడం, సత్వగుణం వస్తే చూస్తూ ఉండడం. సత్వగుణంలో ఉన్నప్పుడు సాక్షిగా ఉండడానికి ఈజీగానే ఉంది. రజోగుణంలో వచ్చినప్పుడు సాక్షిగా ఉండాలంటే ఏంద్రనైనా ఇది ఇట్లా అనిపించింది. తమో గుణం వచ్చినప్పటికీ ఇంకా ఏంద్రనైనా అనేట్లుగా అనిపించింది. కానీ ప్రయత్నం చేత ఏదేదో చేసేద్దా చేశారు. ఇప్పుడేమైంది, ఈ సత్వగుణము రజోగుణము తమో గుణము మూడింటి నుంచి నిన్ను విడుదల చేస్తున్నాము, నిన్ను విడుదల చేస్తున్నాము. ఇది బాధాకరమైన విషయమా, సంతోషకరమైన విషయమా? అవునా? ఎట్లుంటారు చెప్పండి? అందుకే సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుహు ప్రయాణకాలే పిచ్చ. చ అంటే కూడా, ప్రయాణకాలమునందు కూడా తే వారు విదుహు తెలుసుకుంటారు, యుక్త చేత సహా. ఆ సమయంలో కూడా ఇంకా వాళ్ళు సాక్షిగానే ఉంటారు. మామూలుగా ఏంటంటే ఇక్కడంతా ఏదైతే ఉంటుందో అదే ఎండింగ్ టైంకి వస్తుంది. ఇప్పుడు నీళ్లు పెట్టినామండి, నీళ్లు పెడితే నీళ్ళల్లో ఏదైనా ఉంటే అదేమవుతుందంటే దాంట్లో ఉండే సారవంతమైనదంతా అడుగుకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అడుగుకి వెళ్ళిపోయింది, ఒరిజినాలిటీ పైకి వచ్చింది. అదేవిధంగానే ఇప్పుడు వీడు కూడా ఎవడైతే ఉన్నాడు, ఈ జీవుడు ఎవడున్నాడో వీడు ఈ జీవితంలో ఏదైతే చేస్తున్నాడో ఏదైతే ఉన్నదో వాడు ఎండింగ్ టైంలో మనల్ని అంటుంటారనమాట. అదేందో ఇప్పుడు చూడండి, నారాయణ అని స్మరించినాడు అజామీలుడు. అజామీలోపాఖ్యానం. అజామీలుడు నారాయణ అని స్మరిస్తే ఈ పక్క విష్ణు దూతలు వచ్చినారు అని అంతవరకే చెప్తారు ఇల్లు. దాని తర్వాత కూడా ఇంకా కథ ఉంటుంది. ఇప్పుడు వీడు నారాయణ అని పిలిచినాడు, నారాయణ అని పిలిచినాడు. ఎవరిని పిలిచినాడు? కొడుకుని పిలిచినాడు, అంతేనా? కదా, నారాయణ అని పిలిచినాడు, మనసులో కొడుకున్నాడు. సరే, అది జరిగింది. అది జరిగే లోపల ఏమైందంటే ఇది అతనికి కళ వచ్చింది. అక్కడ అతనికి కళలో ఇది జరుగుతూ ఉంది. అతను ఒక బ్రాహ్మణుడైతే అతను చెయ్యని లేవు. అట్లాంటి వాడు ఇప్పుడు ఏం చేశాడు, కొడుకు పేరేదో నారాయణ పెట్టుకున్నాడు. ఆ నారాయణ అని పిలిచినాడు. అది బాగా అలవాటై ఉంది కాబట్టి కళ్ళలో కూడా వాడు ఏదో జరుగుతుంటే నారాయణ అని పిలిచినాడు.
ఆ నారాయణని పిలిచిన దానికి వెంటనే ఈ పక్క దేవదూతలు వచ్చినారు, ఈ పక్క యమదూతలు వచ్చినారు అనేది అక్కడ జరిగింది. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, ఇవి ఎట్లా వచ్చినాయి చెప్పమంటారా? మార్కండేయ మహర్షి ఏం చేశాడు? ఆయనకి ఎంత వయస్సు, ఆయుష్కాలం 16 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధగా ఉన్నారు. మీదేం బాధపడద్దండి, నేను పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటానని చెప్పి వెళ్ళాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు, ఏదో చేశాడు. సమయం వచ్చింది, యమధర్మరాజు గారు వచ్చారు, పాసం వేశారు. వేస్తే అప్పుడు ఈయన ఏం చేశాడు, శివలింగాన్ని పట్టుకున్నాడు. అప్పుడు శివలింగాన్ని పట్టుకుంటే అప్పుడు పరమేశ్వరుని పట్టుకున్నాడుగా. అందుకని ఇప్పుడు ఏం చేశాడు, పరమేశ్వరుడు వచ్చి పరమేశ్వరుడు తన శూలంతో యమధర్మరాజు గారిని చంపాడు. అది కదా జరిగింది. పరమేశ్వరుడు వచ్చి యమధర్మరాజు గారిని చంపారు, అంతవరకే. ఇప్పుడు మార్కండేయ మహర్షి ఇక్కడే ఉన్నాడుగా, ఇక్కడే ఉన్నాడు, ఆయన రక్షింపబడ్డాడు. అవునా? ఇది ఒక కథ. ఇప్పుడు ఇంకొక కథ చెప్తానేనండి. ఇప్పుడు ఈయన రక్షింపబడ్డాడు. ఎవరు? మార్కండేయ మహర్షి రక్షింపబడ్డాడు. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, శివుని దగ్గర ఉన్నాడు. కానీ శివుడు శివలోకాన్ని తీసుకెళ్ళాడా? లేదు కదా, శివలోకానికి తీసుకెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాడు, మహర్షిగా ఉన్నాడు. ఇప్పుడు అయినాడు, భక్తుడైనాడు. అవునా? ఇప్పుడు అజామిలుని దగ్గరికి రండి. అజామిలుడు ఏం చేశాడు? వాడు చెయ్యని తప్పులు లేదు, అన్ని తప్పులు చేశాడు. కానీ వాడు ఇప్పుడు ఏం చేశాడు? లాస్ట్కి నారాయణ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? చచ్చిపోయే సమయం వచ్చేసింది, వాళ్ళు లాగేసినారు. వచ్చే లోపల నారాయణ అన్నాడు. ఇప్పుడు ఎవరు లాగింది? యమధర్మరాజే. యమధర్మరాజు గారు పాసం వేసి లాగినాడు. భయపడిపోయినాడు. ఈయన భయపడిపోయి నారాయణ అని అన్నాడు. వెంటనే ఎవరు వచ్చినారు? వైకుంఠం నుంచి దేవదూతలు, విష్ణుదూతలు వచ్చేసినారు. ఈ పక్క యమదూతలు వచ్చినారు. యమదూతలకి విష్ణుదూతలకి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. వాగ్వాదం జరిగి లాస్ట్కి ఏమవుతుంది? ఈ యమదూతల్ని విష్ణుదూతలు చెప్పి, నువ్వు చెప్పుకోబో మీ యమధర్మరాజు గారికి, నారాయణ అని పిలిచినాడు ఈయన. కాబట్టి ఈయన ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఈయన వైకుంఠానికి పోవాలా. కాబట్టి మేము వైకుంఠానికి తీసుకుపోతున్నాం అని చెప్తే వీళ్ళు పరిగెత్తో పోయి యమధర్మరాజు గారికి చెప్పినారు. యమధర్మరాజు గారు ఏమన్నారు? నాయన నువ్వు వాళ్ళ దగ్గరికి పోవద్దురా, నువ్వు ఉండిపో అని చెప్పని అన్నారు. అప్పుడు ఏం చేసినారు? వైకుంఠానికి అజామిలుని తీసుకెళ్ళిపోయారు. ఏమండి? ఇప్పుడు శివుణ్ణి ప్రార్థించిన దాని వలన మార్కండేయ మహర్షి ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, రక్షింపబడ్డాడు. కానీ ఇక్కడే ఉన్నాడు. వైకుంఠాన్ని కానీ కైలాసాన్ని కానీ పొందాడా? శివుడు కనిపించాడు, కైలాసాన్ని పొందాడా? లేదు. కానీ ఇప్పుడు ఈయన చెయ్యని తప్పులు లేవు. అయినా అన్ని చేసినా నారాయణ అని పిలిచిన దానికి వైకుంఠ ప్రాప్తి వచ్చేసింది. అంటే ఇప్పుడు శివుడు గొప్పనా, విష్ణువు గొప్పనా? మీరు అనుకుంటున్నారు, మీరు అట్లా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి, వీడేం చేశాడు? అజామిలుడు కావాల్సినవన్నీ అనుభవించాడుగా, జీవితంలో కావాల్సినవన్నీ అనుభవించాడు, అన్నీ తిన్నాడు, అన్నీ చేశాడు, ఏమేమి చేయాలని అన్ని చెడ్డ పనులన్నీ చేశాడు. బాగానే ఉందిగా, జీవితం అంతా ఎంజాయ్ చేశాడు, జీవితం ఎంజాయ్ చేశాడు. చచ్చిపోయేటప్పుడు మాత్రం నారాయణ అని అన్నాడు. అని దానికి ఏమైపోయింది? వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. వైకుంఠంలో మీరంటున్నారు అన్నమాట, మేమనం వైకుంఠానికి పోతాం, వైకుంఠంలో కావలసినవన్నీ మాకు అక్కడ ఉంటాయి. అదే స్వర్గం, అదే మోక్షం. వైకుంఠాన్ని పొందడమే మోక్షం. అంటే ఇప్పుడు శివుణ్ణి ప్రార్థిస్తే వచ్చేదేమిటి? ఇక్కడే ఉంటావు. శివుని ప్రార్థించేటప్పుడు ఎట్లుండాలి? మార్కండేయ మహర్షి
నియమనిష్టలు, పద్ధతులు, ఆచారాలు ఏంటంటే ఉన్నాయి కదా, అవన్నీ చేసుకొని ఉండాలి. అన్ని చేసుకొని ఉంటే శివుడిని ప్రత్యక్షమైతే నిన్ను మళ్ళా కైలాసానికి కూడా తీసుకుపోలే ఆయన. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు శివుని ప్రార్థిస్తావా, నారాయణని ప్రార్థిస్తావా? ఇప్పుడు ఇది రెండు పక్షాలు వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది వేదాంతమా? ఇది వేదాంతమా? వాళ్ళు శివుని గురించి వాళ్ళు చెప్పినారు, వీళ్ళు నారాయణ గురించి చెప్పి, కాబట్టి మీరందరూ ఏం చేయాలా? నారాయణ 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 నామస్మరణ, ఏదో విష్ణు సహస్రనామాల్లో వస్తుంది లాస్ట్లో, నారాయణ నామస్మరణ మాత్రేన విముచ్యతే. నారాయణని స్మరిస్తే చాలు నువ్వన్నింటి నుంచి బయటపడిపోతావు. అంటే ఇప్పుడు శివుని కంటే నారాయణుడు గొప్పవాడు. చూడండి ఎట్లా ఉంది. నువ్వు ఇంక అన్నీ అట్లా వచ్చేస్తాయి, అన్నీ అట్లా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమిటి? నారాయణ అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇది శైవము వైష్ణవము అనేటువంటివి రెండు ముందు వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి శైవము లేదు, వైష్ణవము లేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆ వేదాంతాన్ని పక్కలో పెట్టి మా పద్ధతి మా విధానంలో వస్తే నీకు ఎట్లుంటుందో చూడు. శివుని పట్టుకున్నాడు, ఏమైనాడైనా అక్కడే ఉన్నాడు. నారాయణ పట్టుకున్నాడు, కేవలం ఒక్క నామస్మరణ చెప్పినాడు, వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. మోటార్ ఆఫ్ చేసేయండి అమ్మగారు. అంటే ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఈడ నాది గొప్ప ఇట్లా ఉందే కానీ తత్వం ఏమైనా ఉందా? ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు లేనిపోని పనికిరాని పనులన్నీ చేస్తే కలలో నారాయణ నామస్మరణ వస్తుందా? ఎట్లా ఉంటుంది చూడండి. సరే, ఇంకొకటి రండి. రామచంద్రుడు దశరథ మహారాజు యొక్క పుత్రుడు. దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎట్లా ఉన్నాడు? రామా 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 రామ, అవునా? రామా పోవద్దు, రామా పోవద్దు, రామా పోవద్దు, రామా 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 అంటేనే కదా శరీరాన్ని విడిచిపెట్టాడు. రామా రామా అంటూ శరీరాన్ని విడిచిపెడితే అతన్ని ఏమైపోవాలి? మోక్షాన్ని పొందాలి కదా. ఇప్పుడు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేక సమయం సందర్భంలో దశరథ మహారాజుల వారు ప్రత్యక్షమయ్యారా లేదా? ప్రత్యక్షమయ్యారు. పట్టాభిషేక సమయంలో దశరథుల వారు ప్రత్యక్షమయ్యి, నాకు చాలా సంతోషంగా ఉంది రామా, నువ్వు పితృవాక్య పరిపాలన చేసి నువ్వు ఇవన్నీ కూడా చేయాల్సినవన్నీ చేసి తిరిగి వచ్చి నువ్వు పట్టాభిషేకం చేసుకుంటున్నావు, చాలా సంతోషమప్పా, నువ్వు మా వంశంలో పుట్టి ఇంత చేసిన దానికి నీకు నేను ఏదైనా వరమిస్తాను, కోరుకో అన్నాడు. సరే, అప్పుడు రామచంద్రుల వారికి నమస్కారం చేసి, పితృదేవా, తమరు కైకేయి మాతను శపించుకున్నారు. ఎప్పుడు? రామచంద్రుల వారు వనవాసానికి పెట్టేప్పుడు, నీ ముఖము నాకు చూపించద్దు, నువ్వు నా వంశానికి పనికిరాని దానివి, నా వంశానికి చెడ్డ పేరు తీసుకొచ్చేదానికి వచ్చిన దానివి, నువ్వు ఇట్లాంటి దానివి అట్లాంటి దానివి అని